పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బ తీసింది. యూరి సెక్టర్లో పాక్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించింది, కాల్పులు జరిపింది, మన సైనికుడి ప్రాణాలు తీసింది. పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు వంకరే. పాకిస్తాన్ ఎప్పుడు దొంగ దెబ్బే తీస్తూ ఉంటుంది. నేరుగా ఎదురుగా వచ్చి కాల్పులు చేసే దమ్ము లేక వెనక నుంచి దొంగ దెబ్బ కొడుతుంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమల్లో ఉండగా సరిహద్దులోకి చొరబడి పాక్ సైనికులు మన దేశ ఆర్మీ మీద కాల్పులు జరిపింది. ఒక సైనికుడు చనిపోవడానికి కారణమైంది. కానీ పాకిస్తాన్ కుక్కతోక వంకర అన్నట్టుగా ఎప్పుడు ఇదే విధంగా బిహేవ్ చేస్తుంది. కానీ ఈ దెబ్బని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి అంటే ఈ విరమణ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇంత ధైర్యంగా కాల్పులకి తెగబట్టడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ ధైర్యం ఏంటి? దీన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ను చూసుకుని, అమెరికా అధ్యక్షుడిని చూసుకుని ఆసిమ్ మునీర్ ఇచ్చినటువంటి ఆదేశాలతో జరుగుతున్న కాల్పులేవి. చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వాళ్ళకి మన దేశ దెబ్బ ఏ విధంగా ఉంటుందో రుచి చూపించాం. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు మొత్తం నేలమట్టం చేశాం, కొలాప్స్ చేసేసాం. ఉగ్రవాదులు, అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు కూడా స్మాష్ అయిపోయారు. మొత్తం ధ్వంసం చేసేసాం. పాకిస్తాన్ తర్వాత రంగంలోకి దిగి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. మనం కేవలం ఉగ్రవాదుల మీద కాల్పులు జరిపితే, ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేస్తే, ఆ సైనికులు మన సైన్యం మీద కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌తో తోక ముడిచారు. మనం వాళ్ళ యుద్ధ విమానాలు కొలాప్స్ చేసేసాం, వాళ్ళ సైనిక స్థావరాలు కొలాప్స్ చేసేసాం. తోక ముడిచింది పాకిస్తాన్. మనతో సరిగ్గా 2 రోజులు కూడా యుద్ధం చేయలేకపోయింది. కాళ్ళ బేరానికి వచ్చింది. కాళ్ళ బేరానికి వచ్చి ఇక మీతో మేము యుద్ధం చేయలేం, కాల్పులు విరమణ ఒప్పందానికి వద్దాం అని చెప్పి మన కాళ్ళు పట్టుకుంటే, కాళ్ళ బేరానికి వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేశాం. లేదంటే ఇంకొక రోజు గనక వాళ్ళు అదే విధంగా యుద్ధం చేస్తే మొత్తం పాకిస్తాన్ సగం నాశనం అయిపోయేది. అంత సీరియస్‌గా మనం రంగంలోకి దిగి, మన బలగాలు రంగంలోకి దిగి గట్టిగా బుద్ధి చెప్పితే, మన కాళ్ళ దగ్గరకొచ్చి మా పనైపోయింది, ఇక మేము పోరాడలేం మీతో అని చెప్తే, అక్కడ ఆ సైనిక ప్రతినిధులు మన సైనిక ప్రతినిధులతో హాట్‌లైన్‌లో డిస్కషన్ చేస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేశాం. అప్పుడు కాల్పులు విరమించాం మనం. ఇప్పుడు ఆసిమ్ మునీర్ అమెరికా వెళ్ళాడు. అమెరికా గడ్డ మీద నుంచి మొన్న ఏం ప్రకటన చేశాడు? అణుదాడి చేస్తాం, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి. ఒకవేళ మేము నాశనం అయిపోతాం అనుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం అని అమెరికా గడ్డ మీద నుంచి మాట్లాడాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఏ ధైర్యంతో మాట్లాడాడు? వెనకాల డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడనే ధీమాతోనే కదా. ఆ తర్వాత మళ్ళీ భారత్ సింధు నదీ జలాలు, అక్కడ ఆ జలాలు మాకు రాకుండా డ్యాములు కడితే 10 క్షిపణులు పంపించి ఆ డ్యాములు మొత్తం కూలగొట్టేస్తాం. ఇది ఏ ధైర్యంతో చెప్పాడు? డొనాల్డ్ ట్రంప్ ధైర్యంతోనే, నా వెనకాల ట్రంప్ ఉన్నాడన్న ధైర్యంతోనే కదా ఆసిమ్ మునీర్ అది కూడా అమెరికా గడ్డ మీద నుంచి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్‌గా మెసేజ్ పాస్ చేశాడు పాకిస్తాన్‌కి. నువ్వు భారత్ మీద రెచ్చిపో. మన కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసేయి. నువ్వు కాల్పులు చేయి, నువ్వు భారత్‌తో తగువు పెట్టుకో, గొడవ పెట్టుకో, మళ్ళీ స్టార్ట్ చేయి. నీ వెనకాల నేను ఉన్నాను. ఎందుకంటే భారత్ మీద అక్కసుతో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. భారత్ మీద విద్వేషం ఎంచుకున్నాడు. నేను చెప్పింది భారత్ వినటం లేదు. రష్యాతో ఒప్పందాలు వద్దంటే ఒప్పందం చేసుకుంటున్నాడు. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేనే ఆపానంటే కాదు, నువ్వు కాదు, మాకు మేమే ఆపుకున్నాం అంటున్నాడు. అంటే ప్రతి దాంట్లో కూడా ఎడ్డం అంటే తెడ్డం అంటున్నాడు మోదీ. నా మాట వినట్లేదు కాబట్టి భారత్‌కి సరైన బుద్ధి చెప్పాల్సిందే అంటూ సుంకాలు వేశాడు. 50% సుంకాలు భారత్ మీద విధించాడు. ఏ దేశం మీద వేయలేదు. దీనికి కారణం ఏంటి? మోదీ అంటే గిట్టక ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రేలాపనలతో రెచ్చిపోతా ఉన్నాడు. అందుకే ఆసిమ్ మునీర్ అమెరికా వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాడు. నీ ఇష్టం నువ్వు, కానీ నీ వెనకాల నేనుంటా. నీకు ఆ పాకిస్తాన్‌కి ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటా. ఐఎంఎఫ్ ద్వారా డబ్బులు కావాలా? నేను ఇప్పిస్తా. ఇక ఏదైనా యుద్ధ వాతావరణమే వస్తే ఆయుధాలు కావాలా? నేనిస్తా. భారత్‌ని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. భారత్ నా చెప్పు చేతల్లో ఉండాలి. కాబట్టి
నువ్వు ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో మునీర్, నీ వెనకాల నేనున్నాను అని ధైర్యం అనేది ఇచ్చాడు కాబట్టి ఆసిమ్ మునీర్‌కి, ఇప్పుడు ఆసిమ్ మునీర్ అమెరికా అండ చూసుకొని, ట్రంప్ అండ చూసుకొని రెచ్చిపోతా ఉన్నాడు. అందుకే అమెరికా గడ్డ మీద నుంచి ఆ వ్యాఖ్యలు చేయడానికి రీజన్ అదే. అలా వ్యాఖ్యలు చేసాడో లేదో, ఇప్పుడు సరిహద్దుల్లో కాల్పులు జరపటం, మన సైనికుడిని బలి తీసుకోవటం ఎలా చూడాలి? చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా భారత్ ఎక్కడ వెనక్కి తగ్గదు. పాకిస్తాన్‌కి గట్టి బుద్ధి చెప్పటానికి ప్లాన్ రెడీ అవుతుంది. త్రివిధ దళాలతో చీఫ్ గూడా మాట్లాడుతా ఉన్నారు. పాకిస్తాన్ అమెరికాను చూసుకొని మళ్ళీ రెచ్చిపోతుంది కాబట్టి, ఈసారి వదిలే ప్రసక్తి లేదు. చాలా గట్టిగా దెప్ప కొడదాం అని ప్రధాని మోదీ ఆర్మీతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో, డెఫినిట్‌గా ఈ పరిస్థితుల్ని మీరు ఏ విధంగా చూస్తారు? అమెరికా పర్యటన తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూర్తిగా మన సైనికుల మీద కాల్పులు జరపటం అంటే ఏ విధంగా చూడాలి? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆసిమ్ మునీర్ అమెరికా వెళ్ళిన తర్వాత కాల్పులు మళ్ళీ స్టార్ట్ చేసిందంటే యుద్ధం కోరుకుంటోందా? అమెరికా అండ చూసుకొని మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వుతుందా? అందుకే ఈ పరిణామం జరిగిందా? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.